సోమిరెడ్డి ఈ మధ్య ఎందుకో తన కెపాసిటీని మించి మాట్లాడుతున్నాడు. బాగలేదు, బాగా అనిపించడం లేదు. సోమిరెడ్డి పరిస్థితి ఏంది, కెపాసిటీ ఏంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. వరదలు, ప్రవాహము, గట్టిగా పక్కన వరద పారితే కింద పడిపోయేటువంటి సోమిరెడ్డి పక్క నువ్వు వరదల గురించి ప్రవాహాన్ని గురించి మాట్లాడడం, వాటికి సంబంధించి ఏదో మాట్లాడాడు. నేను ఒకే విషయం చెప్తున్నా, నీ కెపాసిటీ ఎంత? నువ్వు బాటిల్ వాటర్కి ఎక్కువ, ట్యాప్ వాటర్కి తక్కువ. నీ కెపాసిటీ ఏంటంటే బాటిల్ వాటర్కి ఎక్కువ, ట్యాప్ వాటర్కి తక్కువ. నువ్వు వరదలు, ఏలేరు ప్రవాహం, ఆ గూగుల్లో మొత్తం అంతా తీసి దానికి సంబంధించి బ్రహ్మాండంగా పక్కన పెద్ద శబ్దం వస్తే ఆ శబ్దానికి పడిపోతావు, వరద శబ్దానికి. నీకెందుకు వరదల గురించి మాట్లాడు? నీకు వరదల గురించి నీ కెపాసిటీ ఎంత? అసలు కదా నువ్వు ఇంకా మారకపోతే ఎట్లా? చంద్రబాబు నాయుడు కూడా ప్రశంసించాడు నిన్ను. అబ్బా నీకు అనర్గళమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి, అదే నీతో సమస్య. కాబట్టి ఖద్దర్ కాటన్ అంత ఆర్దర్ కాటన్ కన్నా మించినటువంటి వాడు ఈ ఖద్దర్ కాటన్ అని చెప్పి నిన్ను ప్రశంసించిపోయాడు. అయ్యమ్మ నీకు సిగ్గు రాలేదు. నేను చెప్పేది పాపం నీకేదో ఈ వరదల్లో నిన్ను పిలవలేదని, పిలిస్తే ఏదన్నా పాపం ఆ పొట్లాలు ఈ పొట్లాల్లో కొంత ఏదైనా సర్దుబాటు అయ్యేదానికి అవకాశం ఉండేది కదా, అది ఏదన్నా అవకాశం కోల్పోయామనేటువంటి బాధ కనపడింది తప్ప నిన్ను పిలవడు చంద్రబాబు. ఎందుకు పిలవడంటే నంద్యాల బై ఎలక్షన్ అప్పుడు నీకు అప్పగించినటువంటి డబ్బులో ప్రతి కట్టలో డబ్బులు తగ్గినాయని చెప్పినా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఫిర్యాదు చేశారు అప్పుడు చంద్రబాబుకి. కాబట్టి మరలా నీకు డబ్బుతో కూడినటువంటి పెత్తనం సోమిరెడ్డికి ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి అదేదో లేదనో లేకపోతే ఏదో జాగ్రత్తగా ఉండకుండా మంచిది పోలే అక్కడికి. ఒకవేళ అడగానే పోయి గాలికని బాగా ఉధృతంగా వీసిందనుకో, ఎగిరాడు అనుకో, ఇక్కడ ఎగిరి కనిపోయి తెలంగాణలో పడ్డాడు అనుకో, వాళ్ళే ఉంటారు ఆ గడ్డాన్ని గిడ్డాన్ని చూసి ఏమో ఇదేవడం నక్సల్ ఇన్ఫార్మర్ ఉన్నటువంటి అని చెప్పి వాళ్ళు ఎత్తుకెళ్ళి ఉండేవాళ్ళు నక్సలైట్లు. లేదు నువ్వు ఏదైనా ఒరిస్సాలో పడ్డాం అనుకో, దొంగకోళ్ళు పట్టేవాడు ఉన్నటువంటి గడ్డ గిడ్డ వేసుకుని చెప్పి వాళ్ళు పట్టకపోయినవాడు నిన్ను. కాబట్టి గాలికి తిరగకుండా, వరదల జోలికి పోకుండా నెల్లూరులో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టావు, అది సంతోషం. ఏదో మాట్లాడాలని చెప్పి కాస్త మాట్లాడు. కాబట్టి ఈ మధ్య నీ పనులు నువ్వు కానీ, కాలువల మీదకి పోవాలా, కాంట్రాక్టర్లు బెదిరించాలా, కాంట్రాక్టర్లు వచ్చి నిన్ను కలవాలా, ఆ కలెక్షన్స్ అవన్నీ వదిలిపెట్టేసి నువ్వు ఈ మధ్య నేను ఏలేరు, వరదలు, క్యూసెక్కులు, టీఎంసీలు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసు అంటే ఏం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి? నువ్వులాగా అగ్గిపుల్ల, కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ కాదేది కవిత కానారా అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అంటే తమరు ఏదైనా సరే లేవుట, లేకపోతే కాలువల మీదకి పోయి బెదిరింపులా, లేకపోతే పోస్టులు అమ్ముకోవడమా, లేకపోతే ఇసుక రీతిలో సంపాదించడమా, బల్కర్లో యాష్ కొట్టేయడమా, అటు ఏది కొత్త సిద్ధాంతాన్ని రుజువు చేశాను. ఇది ఏవి కూడా అవినీతికి అనర్హం కాదు, అన్నీ అవినీతికి అర్హమైనటువంటి కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చినటువంటి వాడు నువ్వు. కాబట్టి నేను నా సలహా, ఎందుకంటే నువ్వు తీసుకుంటావో తీసుకోవో నాకు తెలియదు, కానీ దయచేసి నువ్వు వరదల జోలికి పోబాకు. ఆ ప్రాంతాల పరిమితి, ఎందుకంటే చాలామంది నిన్ను నమ్ముకొని ఉండరు, చాలామందికి లెటర్లు ఇచ్చి ఉండవు, వాళ్ళతో కొంత అడ్వాన్స్ ఇచ్చి ఉండరు, ఇంకా కొరవ ఇవ్వలే. ఆ లెటర్లు తీసుకొని వాళ్ళు తిరుగుతున్నారు పోస్టింగుల కోసం. ఆ పోస్టింగులు పూర్తి కాలే ఇంకా. అదేవిధంగా కొంతమందికి పోస్టింగులు ఇప్పిస్తానని చెప్పి అడ్వాన్సులు తీసుకొని ఉండవు. తర్వాత పాపం లేఅవుట్లో పనిచేస్తాను వాళ్ళ దగ్గర తీసుకొని ఉండవు, సూర్యపాలెం వాళ్ళ దగ్గర ఎంత తీసుకొని ఉండవు తెలియదు పాపం మా రీచ్ మీద. కాబట్టి వీళ్ళందరూ నష్టపోతారు పాపం. నీ వల్ల నీవేదన్నా జరగనంది జరిగితే వాళ్ళంతా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. నీకు అడ్వాన్సులు ఇచ్చిన వాళ్ళందరూ నిన్ను ప్రార్థిస్తున్నారు, అయ్యా ఆయన వరదలు జోలికి పోకుండా ఉంటే బాగుండు అని చెప్పినాను. గట్టిగా సౌండ్ వస్తే అరిస్తే భయపడిపోయేవాడు నువ్వు, అనవసరంగా వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడడం. కాబట్టి ఆ కామెడీగా ఉండింది మనం చూస్తే, జోకర్ మాదిరిగా, జోకర్ సోమిరెడ్డి లాగా ఉన్నాడు. కాబట్టి నేను చెప్పేది, నువ్వు ఏదన్నా ఉంటే ఈ జిల్లాలో ఏదన్నా తమరి వల్ల మేలు జరగాలి రైతుల కంటే, తమరు చిలక్కొట్టుడు ఆపేస్తే, తమరు చిలక్కొట్టుడు తగ్గించేస్తే, తమరు ప్రకృతి వనరుల్ని దోచుకోకుండా వదిలేస్తే, ఎందుకంటే అక్కడ యాష్ పాండ్ దగ్గరికి పోయావు, ఆ ధర్మల విద్యుత్ దానికి సంబంధించి దాంట్లో కకృతి పడ్డావు, ఆ కట్ట తెగిపోయి ఆ కాంట్రాక్టర్ కోసం కకృతి పడి మొత్తం రైతుల పొలాలని నాశనమైనవి. తమరి వల్ల జరిగినటువంటి ఘనకార్యం అది. లేదు ఇప్పుడు మళ్ళా సంగం బ్యారేజీకి పెట్టుండవు టెండరు. కాబట్టి నీ బ్రతుకంతా అవినీతిమయమైనటువంటి వాడు నువ్వు. ఒకరి గురించి నువ్వు చేసినటువంటి పనులు లేవు అవినీతికి పాల్పడడం తప్ప. కాబట్టి నువ్వు మరలా ఏదో పెద్ద వీరుడిలాగా, సూర్యుడిలాగా, విక్రమార్కుడిలాగా మాట్లాడొద్దు. నువ్వు దయచేసి నీ కెపాసిటీ ఎంతో చూడు. నువ్వు కెపాసిటీని మించి మాట్లాడడానికి ప్రయత్నం చేయబాకు ఎప్పుడు. నీ స్థాయి ఏంది, జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు విమర్శించడానికి నీకు ఏమి అర్హత ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడో, నువ్వేం చేసావు అనేటువంటి దాన్ని చూస్తే, ఈ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్రపతులకు సంబంధించి, కంట్రిబ్యూషన్కి సంబంధించి నువ్వు సర్వేపల్లిలో
4 సార్లు ఓడిపోయినటువంటి వాడు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి స్థాయికి ఎదిగినటువంటి వాడు. కాబట్టి నువ్వు ఏదన్నా ఉంటే మామూలుగా విమర్శించగానే వ్యక్తిగతంగా విమర్శించడం అది ఇది అని చెప్పని నిన్నేదో గుర్తించి చంద్రబాబు నాయుడు అయ్యా ఈ మధ్య మనోడు బాగా మారుకున్నాడు, ఏమకొట్టుడు కొడుతున్నాడు కాబట్టి నీ మీద చెడ్డ పేరు బ్యాడ్ నేమ్ వచ్చింది కాబట్టి దాన్ని అధిగమించడానికి నువ్వు అబ్బా బేష్ మనోడు బ్రహ్మాండంగా మాట్లాడాడు నా గురించి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాడని చెప్పి ఆయన ఏమన్నా నిన్ను కితాబిస్తాడని చెప్పి నువ్వు మాట్లాడడానికి ఏమన్నా ప్రయత్నం చేసావా తప్ప దయచేసి నీ నోటికుండా వరదలో గిరదలు ఇవన్నీ వద్దు సోమిరెడ్డి. ఈ మాట్లాడడానికి మంచిది కాదు నీకు. నువ్వు చేసేటువంటి పనులకి వీటికి ఎక్కడా పొంతం లేదు. కాబట్టి అంతా నీదంతా మొన్నటి రోజు చూస్తే కామెడీ షో లాగా ఉండింది. కాబట్టి వరదలు వానలు ఉధృతము వీటి గురించి దేనికి నీకు చేయగలిగేది ఏదన్నా ఉంటే ఈ జిల్లాలో సాఫీగా ఈ పంటకి రేపు ఖరీఫ్కి నీళ్ళు ఇచ్చి పండించు అంతే తప్ప నువ్వు ఏలూరులో వరదలు వచ్చినాయి అది బారింది ఇది బారింది అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడడం మంచిది కాదు. కాబట్టి నువ్వు ఏదన్నా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని హితవు చెప్తున్నాను.